మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకున్న సమస్యలు పాజిటివ్‌గా ఉన్నాయా? నెగెటివ్‌గా ఉన్నాయా? అనేది ఒక్కసారి 9 గదుల బాక్స్‌లో గనుక వేసుకొని చూసినట్లయితే మీకు ఏది పాజిటివ్, ఏది నెగెటివ్ అనేది ఒక్కసారి అర్థమవుతుంది. ఇక్కడ మనం ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని గనుక తీసుకొని దీంట్లో ఫిల్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. 14/5/1996 ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని గనుక దీంట్లో ఫిల్ చేసినట్లయితే ఇక్కడ 1 అంటే ఇక్కడ సంతానం. సంతానం కలుగుతుంది. అదేవిధంగా 4ని గనుక వేసి చూసినట్లయితే ఆరోగ్యం. వీరికి ఆరోగ్య విషయంలో సమస్యలు తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 5 వ్యాపారం. వీరు ఏ వ్యాపారమైనా చేయనియండి. ఏ వ్యాపారం చేసినా గూడా వీరికి లాభాలుంటాయి. అదేవిధంగా 9 వివాహం. వీరికి వివాహం జరుగుతుంది. అదేవిధంగా 6 డబ్బు సంపాదన. వీరికి ఏ ఏ వ్యాపారం చేసినా గూడా, ఏ జాబ్ చేసినా గూడా డబ్బు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఫిల్ అయినవి మనం చూసాం. ఫిల్ కానివి గనుక చూసినట్లయితే ఇక్కడ 2, 2 అంటే రుణ బాధలు. వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అదేవిధంగా 3, 3 అంటే రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్‌లో వీరికి చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా 7 శత్రువులు, నరదృష్టి. వీరికి శత్రువులు మరియు నరదృష్టి ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అదేవిధంగా 8 చదువు విషయంలో వీరికి కొంచెం ఎంత కష్టపడి చదివినా గూడా వెనుకబడిపోతూ ఉంటారు. ఇప్పుడు గనుక మనం ఈ బాక్స్‌ను ఫిల్ చేసి చూసాం ఇవి. ఫిల్ గానివి చూసాం. దీంట్లో ఏది మైనస్, ఏది పాజిటివ్, ఏది నెగెటివ్ అనేది ఇక్కడ మనం చూసాం. మీరు గనుక మీ డేట్ ఆఫ్ బర్త్‌ను ఒక్కసారి పరిశీలించుకోండి ఈ బాక్స్‌లో వేసి. మీకు గనుక ఈ సమస్యలేమైనా ఉన్నట్లయితే మీ పేరులో దోషం ఉన్నట్లే. మీ డేట్ ఆఫ్ బర్త్‌ను ఒక్కసారి సెర్చ్ చేసుకోండి.